హే గైస్, వెల్కమ్ టు షించాన్ ఫ్యాన్. ఇది వచ్చేసి మన గల్లీలో పెట్టిన వినాయకుడు అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రతి సంవత్సరం చాలా పెద్ద వినాయకుడు అయితే పెడతారనమాట. ఈ రోజు కూడా ఎలాంటి వినాయకుడు పెట్టారో చూసేకెళ్ళిపోతాం. ఇందాక నేను మీకు పోస్టర్ చూపించాను చూడు, అదే అనమాట. ఇంతకుముందు సంవత్సరం పెట్టింటే అది వచ్చేసి చాలా పెద్దది అనమాట. ఇప్పుడు దానికంటే పెద్దది పెట్టారు, చూపించేస్తాను. అసలు ఇక్కడ డెకరేషన్ అయితే చాలా గ్రాండ్గా అయితే చేశారనమాట. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో అసలు. అలాగే డెకరేషన్స్, లైటింగ్స్ ఇవన్నీ అయితే భలే ఉన్నాయన్నమాట. అలాగే మన కోసం అయితే ఫ్యాన్స్ కూడా పెట్టారనమాట, ముక్కుని వచ్చే వాళ్ళకి. అంటే టేబుల్ ఫ్యాన్లు పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి చాలా మంది అయితే వీడియోలు కూడా తీసుకుంటూ ఉంటారనమాట. అలాగే నేను అయితే వెళ్ళి వీడియో అయితే తీసేస్తాను. చూడండి ఎంత పెద్దగా ఉందో, అసలు సూపర్ ఉంది అనమాట. చాలా పెద్దది అనమాట నిజంగా చూడడానికి. ఇది వచ్చేసి చాలా హైట్ ఉంది అనమాట, చెప్పలేని అంత హైట్ ఉంది. కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. చూడండి వీడియోలు కూడా సరిగ్గా కనపడట్లేదు, అంత హైట్ ఉంది అనమాట. దీని హైట్ వచ్చేసి 25 feet అంట. అది హైట్ చాలా లావు ఉంది అనమాట. సూపర్ ఉంది అనమాట. ప్రతి సంవత్సరం చాలా పెద్ద వినాయకుడు పెడతారు. ఒకసారి ఇక్కడ చూడండి అందరూ ఎలా డాన్స్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి నాగులు డ్యాన్స్ పెట్టుకున్నారు అనమాట. అందుకని పాములా పుస్ పుస్ అంటారే ఉన్నారు అప్పటి నుంచి. ఇక్కడ వచ్చేసి శివ వినాయకుడు అనమాట. అసలు అయితే బ్యూటిఫుల్గా ఉంది అనమాట ఈ వినాయకుడు. ఒకసారి ఆ జుట్టు, చెవులు, అలాగే పాము చూడండి ఎంత బాగుందో. జుట్టు అయితే బాగా ఎగురుతున్నట్టు ఉంది, పాము అయితే మెడ చుట్టుకొని ఉంటుంది అనమాట. ఇది సూపర్ ఉంది ఇది వినాయకుడు. ఇప్పుడైతే మనం ఇంకొక చోటుకైతే వచ్చేసాం అనమాట. అనంతపురంలో అయితే చాలా చోట్ల అయితే పెడతారనమాట వినాయకుడు. అలాగే నేను చూసుకుంటా, మీరు ఎక్కడైనా దూర ఊర్లో ఉంటారు కదా, వాళ్ళు చూడలేరని నేను ఇలా వీడియో తీసి పెడుతున్నాను అనమాట. అలాగే ఒకసారి ఈ వినాయకుడు అంటే ఎంత బాగుందో. ఒక నిమిషం ఉండండి, నేను మీకు కొంచెం జూమ్ చేసి చూపించేస్తాను. ఇది వచ్చేసి నెమలికల వినాయకుడు అనమాట. సూపర్ ఉంది అసలు నెమలికలు, అసలు చూడడానికి కూడా సూపర్ ఉంది. ఇప్పుడు మనం ఇంకొక చోటుకైతే వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి నిమజ్జనం రోజు రాత్రి. దీని అయితే కలిపేసాను అనమాట వీడియో, ఎందుకంటే వచ్చేసి 4th డే అనమాట అవన్నీ చూసిండేది. ఇప్పుడు వచ్చేసి 5th డే లాస్ట్ రోజు కాబట్టి ఇలా చూపించేస్తున్నాను. అలాగే 5th డే అయితే నిమజ్జనం రోజు చాలా మంది జనాలు అయితే ఉన్నారనమాట. అస్సలు పట్టట్లేదు ఇక్కడ. అలాగే ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. టవర్ క్లాక్ దగ్గర అయితే మనకి ఇక్కడ టపాకాయలన్నీ కాలుస్తున్నారు అనమాట. అసలు ఇక్కడ ఎంత గ్రాండ్గా అయితే అంత గ్రాండ్గా జరిగింది అనమాట. ఇక్కడ వినాయకులన్నీ చూడండి, పెద్ద పెద్ద డీజేలు పెట్టారు, అలాగే లైటింగ్స్ కూడా పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి చాలా గ్రాండ్ జరుగుతుంది ప్రతి వినాయక చవితి. ఇది వచ్చేసి టవర్ క్లాక్ దగ్గర అనమాట, అనంతపురంలో. ఎంతోమంది అనంతపురం ఉన్న వాళ్ళందరికీ తెలుసు అనమాట. ఇది వచ్చేసి చాలా ఫేమస్ అయిన ఏరియా టవర్ క్లాక్. అందుకని ఇక్కడే ఎంతమంది వీలైతే అంతమంది ఇక్కడ నుంచే తీసుకుని వెళ్ళాలని ట్రై చేస్తారు. చాలా గ్రాండ్గా చేస్తారనమాట, పెద్ద పెద్ద డీజేలు పెట్టి అసలు సూపర్గా అయితే చేస్తారు. ఇక్కడ ప్రతిరోజు నార్మల్గానే పెడతారనమాట వినాయకుడు, కానీ లాస్ట్ డే మాత్రం డీజేలు పెట్టి చాలా ఖర్చు చేసేస్తారనమాట. అవి కొట్టుకుని అయితే చాలా గ్రాండ్గా అయితే ఉంటారనమాట వీళ్ళు. అంత బాగుంటుంది అనమాట ఇక్కడ వినాయక చవితి. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా ఇంకొక వినాయకుడు అనమాట. నేను మీకు దారిలో వెళ్తున్నాగా చూపించేస్తున్నాను. కొంచెం దగ్గర నుంచి ఇంత బాగానే కనిపించింది, కానీ కొంచెం దూరం వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. ఆగితే హారన్ కొడుతూనే ఉంటారు. ఎంత ట్రాఫిక్ ఉంది మీరే చూడండి ఒకసారి. బైక్లో వెళ్తున్నారు, కార్లో వెళ్తున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. అసలు ఫుల్ ట్రాఫిక్ అనమాట. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అందుకని చాలా ట్రాఫిక్ అయితే అయిపోయింది ఇక్కడ. ఒక్కొక్క చిన్న చిన్న మూమెంట్ కూడా ఛాన్స్ అయిపోతే టైం అయితే తీసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ ఎవరు సరదాలో వాళ్ళు ఉన్నారనమాట. ఫుల్ గోలగోలగా ఉంది. ఇప్పటివరకు అనంతపురంలో ఇంత పెద్ద ట్రాఫిక్ అయితే లేదనమాట. ట్రాఫిక్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే ఏదైనా పండుగ సీజన్లో, అప్పుడైతే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సండే అప్పుడు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, మరి ఇంత ఎక్కువ ఉండదు వినాయక చవితికి తప్ప. దట్టు వినాయక చవితి 1st డే కాదు, 5th డే ఫుల్ ఉంటారనమాట రష్. ఆ రోజు ట్రాఫిక్లో చూస్తే తెలుస్తుంది ఇంతమంది ఉన్నారు అనంతపురంలో అని. అసలు చాలా ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ. చూడండి పటాకాయలు పిలుస్తున్నారు. ఫుల్ నాయిస్ పొల్యూషన్ ఇది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అన్నీ జరిగిపోతున్నాయి అనమాట ఒకటేసారి. అక్కడ చూడండి మన ముందరే మన పైనే పెళ్తుంది అనమాట. మన పైన నిపురాలు ఎప్పుడైనా పడవచ్చు, కానీ మనం ఎలాగో అలా అటు పక్కనకి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఇలానే వెళ్ళాల్సి వచ్చింది, తప్పలేదు. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక వినాయకుడి దగ్గరికి అయితే వెళ్దాం. చూడండి ఇంత పెద్దగా ఉంది వినాయకుడు, అసలు సూపర్ ఉందన్నమాట. అసలు బ్లూ కలర్ అయితే సూపర్ ఉంది, కానీ కొంచెం దూరం వచ్చేసరి సరిగ్గా కనపడట్లేదు అనమాట వినాయకుడు లైటింగ్స్ ద్వారా. అసలు చాలా పెద్ద పెద్ద లైటింగ్స్ పెట్టారు. అలాగే కొన్ని చోట్ల అయితే లారీ మొత్తం డీజేనే పెట్టేశారు అనమాట, పెద్ద డీజే. అసలు సౌండ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది అనమాట. ఆ సౌండ్ అయితే నియర్ 150 డెసిమల్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకైతే 3 అవతారాలు అయితే ఇచ్చారనమాట. ఒకటి రాముడు, ఒకటి కృష్ణుడు, ఇంకొకటి వామన అవతారం. అలాగే ఇంకా 5th డే అయితే అయిపోయింది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.